లేకపోవడం అనేది వైసీపీని దెబ్బతీసింది. ఓకే. ఆ విషయంలో మీరు అభ్యర్థి ఎవరు చూడండి, అభ్యర్థుల విషయంలో వైసీపీ చాలా వెనుకబాటుగా ఆలోచించింది, ముఖ్యంగా సానుభూతి మీద ఆధారపడింది. ఓకే. ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే జెడ్పీటీసీగా ఉన్నారో మహేశ్వర్ రెడ్డి, ఆయన 2021లో జెడ్పీటీసీ మెంబర్గా గెలిచారు. ఆ తర్వాత ఆయన దురదృష్టవశాత్తు 2023 ఫిబ్రవరిలో అంటే శివరాత్రి సందర్భంగా ఒక ఎడ్ల బండి పందాల్లో పాల్గొన్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఎడ్ల బండి మీద పడి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవడం కోసం ఎవరైతే ఆ జెడ్పీటీసీ చనిపోయిన జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కొడుకు ఆయన హేమంత్ రెడ్డిని పోటీలోకి దింపారు. నిజానికి హేమంత్ రెడ్డి అతను చాలా వయసులో చాలా చిన్నవాడు, ఎక్కడ పబ్లిక్లో తెలిసిన వ్యక్తి కాదు. అలాగే ఎక్కడ పబ్లిక్ సంబంధించి ఆయన కార్యక్రమాలు ఏంటి, ఆయన సమర్థత ఏంటి ఎవరికి తెలియదు. అంటే కేవలం సానుభూతి మీద ఆధారపడి ఓట్లు సంపాదించుకోవచ్చు అని అనుకున్నారు. అక్కడ కూడా వ్యూహాత్మకంగా వైసీపీ దెబ్బతింది సచిన్. రైట్. ఇక అక్కడి నుంచి సాధారణంగా ఒక చోట గెలిస్తే దాని ఇంపాక్ట్ అక్కడికే పరిమితి అవకాశం ఉంటుంది, మరి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. కానీ ఇది ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఇటువంటి క్రమంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇది కేవలం జిల్లాకు మాత్రమే పరిమితమైన అవకాశంగా చూడాలా, లేకపోతే రాష్ట్రం మీద ఇంపాక్ట్ చూపించచ్చా? ఒకవేళ అయితే కనుక ఎవరికి ఇది అనుకూలం, ఎవరికి ఇది ప్రతికూలం? డెఫినెట్గా సచిన్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది కేవలం 2 జెడ్పీటీసీ ఎన్నికలు కాదు, ఒక జనరల్ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా జరిగింది. దానికి కారణం ఏంటంటే దీని ఇంపాక్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందనే ఉద్దేశంతో 2 పార్టీలు, ముఖ్యంగా టీడీపీ అయితే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ఒక అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోకల్ బాడీస్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఏ పార్టీకి అయితే ఎక్కువ మంది సర్పంచులు ఉంటారో, ఏ పార్టీకి అయితే ఎక్కువ మంది జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు ఎవరైతే ఉంటారో ఆ పార్టీ బలంగా ఉంటుంది. 2021లో ఇంతకుముందే చెప్పాను, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ ఇయర్ అంటే దాదాపు ఇంకొక 7-8 మాసాల తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపాలిటీస్ కావచ్చు, మిగతా గ్రామ పంచాయతీలకి. ఈ ఎన్నికల మీద, ఆ రాబోయే ఎన్నికల మీద పులివెందుల, ఎందుకంటే పులివెందుల ఒక కంచుకోట అని చెప్పుకున్నాము, కంచుకోటను బద్దలు కొట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక వైసీపీ పని అయిపోయింది. వాళ్ళ సొంత గ్రామంలోనే, వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే వారికి బలం లేని పరిస్థితి, టీడీపీ కార్యకర్తలు వాళ్ళ పార్టీకి దూరమైన పరిస్థితి కల్పించడం ద్వారా ఒక మెసేజ్, నెక్స్ట్ రాబోయే మున్సిపల్ ఎన్నికలు లేదంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది ఈ ప్రభావం వైసీపీ మీద చాలా నెగటివ్ ప్రభావం చూపించబోతుంది. రైట్. సో మీరు అన్నప్పుడు ఇంకో క్వశ్చన్ అక్కడ రైజ్ అవుతుంది. ప్రజలు సాధారణంగా ఎన్నికలు జరిగాయి అంటే కనుక అధికార పక్షానికి వెళ్ళే సందర్భం కనిపిస్తూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్న సందర్భం ప్రతిపక్షానికి ఓటేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి ఎన్నికల్లో దాదాపుగా ఉప ఎన్నిక మాట్లాడుకునే సందర్భంలో ప్రభుత్వానికి ఓటే సందర్భం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆ కోణంలో చూడాలా? ఎందుకంటే ఇప్పుడు ఆ కోణంలో చూసినా ఆ హ్యూజ్ మార్జిన్ అనేది దానికి భిన్నంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏ విధంగా చూడాలంటే ప్రజలు ప్రభుత్వం అక్కడ ఉంది కదా, తెలుగుదేశం పార్టీ దానికి ఓటేస్తే సరిపోతుందన్న భావనలో వెళ్ళారనుకోవాలా, లేకపోతే బియాండ్ దట్ ఆలోచించాలనుకోవచ్చు? ఇక్కడ డెఫినెట్గా సచిన్, మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుంటాయి వాటి ఫలితాలు. దానికి 2 కారణాలు. కొంత అధికార యంత్రాంగం సపోర్ట్ కానీ కొంత ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కూడా నిన్న మొన్న ఎలక్షన్ పోలింగ్ రోజు నుంచి, నిజంగా పోలింగ్ కంటే ముందు రోజు నుంచి కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు, టీడీపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, అధికారులు పోలీసులు అంతా కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని పోలింగ్ రోజు కూడా చెప్తూ వచ్చారు. రిగ్గింగ్ జరుగుతోంది, రీసైక్లింగ్ జరుగుతుంది అని చెప్తూ వచ్చారు. అయితే అది జరిగిందా లేదా అన్నది ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు అయితే లేవు. అది అట్లాంటిది ఏమీ జరగలేదని చెప్పి టీడీపీ నాయకులే కాదు అధికారులు కూడా ప్రకటిస్తున్నారు. ఎలాంటి రిగ్గింగ్ కానీ ఎలాంటి అక్రమాలు జరగలేదు, చాలా పూల్ ప్రూఫ్గా జరిగిందని చెప్తున్నారు. లేదు వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్ కాదు అనుకున్నా కూడా మేబీ ఒక 10%, 20% లేదా 25% కొంత రిగ్గింగ్ జరిగింది అనుకున్నా, ఇప్పుడు కనిపిస్తున్న రిజల్ట్ మాత్రం దానికి అనుగుణంగా లేదు. నిజంగా 20%, 25% మాత్రమే మార్జిన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా అది రిగ్గింగ్ జరిగింది కాబట్టి రిజల్ట్ ఇలా వచ్చింది అనుకోవచ్చు. కానీ ఒక్కసారి దీన్ని చూసినప్పుడు నాట్ ఈవెన్ 10% అధికార పార్టీ ఎవరైతే గెలిచారో అభ్యర్థి, గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈవెన్ గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో 10% కూడా రాలేదు. కాబట్టి 90% రిగ్గింగ్ జరగటం అనేది అసంభవం, ఎక్కడ జరుగుతుంది. ఎందుకంటే వెబ్ క్యామ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది.